హాయ్ ఫ్రెండ్స్, మనం చేస్తున్న 21 డేస్ ఛాలెంజ్లో ఇవాళ డే 4. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే కిండర్ జాయ్ని మన దేశంలో ఒకానొక సమయంలో బ్యాన్ చేశారట. అలాగే మనకు ఆకలేసినప్పుడు కేవలం 2 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని తినగలిగే మ్యాగీని కూడా మన దేశంలో బ్యాన్ చేశారట. మరియు మన దేశంలో చాలా వరకు అన్ని దేశాల కరెన్సీలు కనిపిస్తాయి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే 2 దేశాల కరెన్సీలు మాత్రం మన దేశంలో బ్యాన్ చేయబడ్డాయి. అసలు ఆ 2 దేశాలేంటి, వాటి కరెన్సీని ఎందుకు మన దేశంలో బ్యాన్ చేశారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు సరదా కోసం ఆడుకునే రెడ్ కలర్ లేజర్ లైట్ని కూడా మన దేశంలో బ్యాన్ చేశారట. ఎందుకు ఆ రెడ్ కలర్ లేజర్ లైట్ని కూడా మన దేశంలో బ్యాన్ చేశారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోలో మన దేశంలో బ్యాన్ చేయబడ్డ 10 ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మరియు 9th and 10th ఫ్యాక్ట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరే నమ్మలేకపోతారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, కిండర్ సర్ప్రైజ్ చాక్లెట్. ఈ చిన్న చాక్లెట్ బొమ్మను మనం టీవీలో కానీ సినిమాల్లో కానీ చూసే ఉంటాం. చిన్నపిల్లలకు ఇష్టమైన ఈ చాక్లెట్ లోపల చిన్నపాటి ప్లాస్టిక్ టాయ్ వస్తుంది. కానీ ఇండియాలో ఇది నిషేధించబడింది. కారణం ఏమిటంటే ఆ టాయ్ పిల్లల నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉండటం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. నెంబర్ 2, బ్లూ విహార్ గేమ్. ఈ గేమ్ ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన గేమ్. ఈ గేమ్ స్టెప్పులు చెప్పి చివరికి వ్యక్తిని ఆత్మహత్యకు దారి తీసేది. ఎంతోమంది పిల్లలు ఈ గేమ్ వలన ప్రాణాలు కోల్పోయారు. అందుకే భారత ప్రభుత్వం దీనిని పూర్తిగా నిషేధించింది. నెంబర్ 3, మ్యాగీ. ఒక్క 2 నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ ఒక సమయంలో భారత్లో బ్యాన్ అయ్యిందంటే ఆశ్చర్యమే కదా. కానీ కొన్ని బ్యాచుల్లో హానికరమైన లెడ్ పదార్థం ఎక్కువగా ఉన్నట్టు తేలడంతో కొంతకాలం పాటు మ్యాగీ ఇండియాలో నిషేధించబడింది. తర్వాత మళ్ళీ మామూలే అయిపోయింది. నెంబర్ 4, ఈ సిగరెట్లు అంటే ఎలక్ట్రిక్ సిగరెట్లు. తక్కువ హానికరం అనుకునే ఈ ఎలక్ట్రిక్ సిగరెట్లు కూడా భారతదేశంలో నిషేధించబడ్డాయి. యువత ఎక్కువగా దీనివైపు ఆకర్షింపబడడంతో ఇది భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ ఎలక్ట్రిక్ సిగరెట్లను భారత్లో నిషేధించారు. నెంబర్ 5, పాకిస్తాన్ మరియు నేపాల్ కరెన్సీ. ఇండియాలో విదేశీ కరెన్సీ కొనుగోలు, అమ్మకం సాధారణంగా బ్యాంక్ ద్వారా చేయాలి. కానీ కొన్ని దేశాల కరెన్సీలు, ముఖ్యంగా పాకిస్తాన్ మరియు నేపాల్, వీటిని సాధారణంగా వాడకూడదు. వీటి ద్వారా నకిలీ నోట్ల మార్పిడికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అందుకే మన గవర్నమెంట్ నేపాల్ మరియు పాకిస్తాన్ కరెన్సీని మన ఇండియాలో బ్యాన్ చేసింది. మిగతావి కూడా చెప్తాను. అంతకంటే ముందు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తి అనిపిస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి మాకు మోటివేషనల్గా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, చైనీస్ చిల్డ్రన్ టాయ్స్. చైనా నుండి వచ్చే చాలా టాయ్స్ బాగా చౌకగా ఉంటాయి. కానీ అవి తయారీలో వాడే కెమికల్స్ చాలా హానికరం. కొన్ని టాయ్స్ లోపల చిన్న గుండ్రటి పదార్థాలు ఉండి పిల్లలు వాటిని మింగే ప్రమాదం ఉంటుంది. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ చాలా చైనీస్ టాయ్స్ని బ్యాన్ చేసింది. నెంబర్ 7, రెడ్ లేజర్ పాయింటర్. చిన్నగా కనిపించే ఈ రెడ్ లేజర్ పాయింటర్ని మీరు చూసే ఉంటారు. ఈ రెడ్ లేజర్ పాయింటర్ వల్ల చాలా పెద్ద ప్రమాదాలు జరగవచ్చు. మన కళ్ళకి ఇది చాలా హానికరం. విమానాల్లో, సినిమా హాల్స్లో మరియు స్కూల్స్లో దీన్ని వాడితే శిక్షించబడే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని చాలా చోట్ల నిషేధించారు. నెంబర్ 8, ప్లాస్టిక్ బేన్స్. ప్లాస్టిక్ బేన్స్ అంటే మట్టి బేన్స్లా కనిపించే పూలు, ఆకులు ఉండే అలంకరణ వస్తువులు. ఇవి శరీరానికి హానికరమైన ప్లాస్టిక్తో తయారు చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇవి తినే ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్ల చాలా రాష్ట్రాల్లో వీటిని బ్యాన్ చేశారు. నెంబర్ 9, బీఫ్. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ అమ్మకాన్ని పూర్తిగా నిషేధించారు. ఇది మతపరమైన, సాంప్రదాయపరమైన విషయం. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇది చట్టబద్ధంగా అమ్మకానికి అనుమతించబడుతుంది. అయితే చాలా చోట్ల ఇది బ్యాన్ చేశారు. నెంబర్ 10, హై కెఫెన్ ఎనర్జీ డ్రింక్స్. కొన్ని ఎనర్జీ డ్రింక్స్లో కెఫెన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ కారణంగా కొన్ని బ్రాండ్స్ డ్రింక్స్ను మన దేశంలో బ్యాన్ చేశారు. మన దేశం మన ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడేందుకు కొన్ని వస్తువులను బ్యాన్ చేసింది. ఇవి మనకు చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ వీటి వల్ల జరిగే ప్రమాదాలు చాలా పెద్దవి. మీరు ఈ 10 విషయాల గురించి ఇంతకుముందే తెలుసుకున్నారా, లేదా కొత్తగా ఇప్పుడు తెలుసుకుంటున్నారా? జెన్యూన్గా కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఎంతో కొంత మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మరొక మంచి ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకైతే వచ్చేస్తాం. బాయ్.